తల్లికి వందనం కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. మంత్రి నారా లోకేష్ పాఠశాల పునః ప్రారంభించిన రోజే తల్లుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం వర్తిస్తుందన్నారు మినిస్టర్ లోకేష్. ఇదే అంశంపై అమరావతి నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు మరింత సమాచారాన్ని అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం ఈ రోజుకి కావస్తుంది. ఈ సంవత్సరం కాలంలో ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6లో భాగంగా 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేసే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్నట్టు కూడా చంద్రబాబు నాయుడు, మరోపక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ కూడా కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. అయితే సూపర్ 6లో భాగంగా ఇప్పటికే ఏదైతే అన్నా క్యాంటీన్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, దీంతో పాటు దీపం 2 పథకాలు, ఇవి పెన్షన్ పెంపు కార్యక్రమాలు, ఇవి 4 కూడా అమలు చేసి ఈరోజు ఏదైతే సూపర్ 6లో భాగంగా ఆ తల్లికి వందనం కార్యక్రమం సంబంధించి ఈ రోజు నుంచి కూడా తల్లుల అకౌంట్లో డబ్బులు పడతాయంటూ కూడా ఈరోజు చెప్పిన సందర్భం ఉంది. ఈ రోజు నుంచి ఏదైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి 13,000 చొప్పున తల్లుల అకౌంట్లో పడతాయి. ఇద్దరుంటే 26,000 పడతాయి, ముగ్గురుంటే 39,000 తల్లుల అకౌంట్లో పడే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేసినట్టు కూడా నారా లోకేష్ చెప్పడం జరిగింది. ఏదైతే దాదాపు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈరోజే స్కూల్ పునః ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు తల్లుల అకౌంట్లో ఈ అమౌంట్ కూడా 13,000 అంటే దాదాపు 15,000 రావాలి. 15,000తో పాటు ఏదైతే 12,000 అకౌంట్ 13,000 అకౌంట్లో జమ చేస్తున్నారు. 2,000 ఏదైతే స్కూలు డెవలప్మెంట్కి సంబంధించి కూడా 2,000 పక్కన పెడుతున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. టోటల్గా చూస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 13,000 చొప్పున ఈరోజు తల్లుల అకౌంట్లో సూపర్ 6లో భాగంగా ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం కూడా ఈ రోజు నుంచి మొదలైంది. మరొక కార్యక్రమం ఉంది, అది కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఆగస్టు 15 నుంచి కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. మరికొన్ని ఆగస్టు 15 మరికొన్ని ఒక నెలలోనే ఇది కూడా అమలు చేసే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే సూపర్ 6లో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6లో భాగంగా 6 పథకాలు కూడా అమలయ్యే విధంగా కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు కూడా అమలు చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. రాష్ట్రంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ ముందుకెళ్తున్న పరిస్థితిలో దాదాపు తల్లుల అకౌంట్లకు సంబంధించి కూడా 67 లక్షల మంది తల్లులకి ఈ అకౌంట్లో ఈ రోజు నుంచి తల్లికి వందనం కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే అమ్మఒడికి సంబంధించి ప్రవేశపెట్టిందో అదే అమలు చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే పేరు మార్చి తల్లికి వందనం పేరు మీద కూడా ఏదైతే ఈ రోజు స్కూల్ పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి తల్లులందరికీ కూడా తల్లుల అకౌంట్లో ఈ తల్లికి వందనం కార్యక్రమం చేస్తున్నారు. దాదాపు 8,745 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నిధులు కూడా సేకరించి ఈ రోజు నుంచి తల్లుల అకౌంట్లో వేయటం జరుగుతుంది. ఈ రోజు నుంచి వరుసగా ప్రతిరోజు కూడా తల్లుల అకౌంట్లో ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఎన్ని రోజులు అంటే ఎవరైతే అకౌంట్ ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళందరి అకౌంట్లో ఈ రోజు నుంచి పడే విధంగా ఉంటుంది. ఎవరైతే ఇక్కడ నుంచి ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్లో చేరతారో లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరికొన్ని రోజుల్లో వాళ్ళ దగ్గర నుంచి కూడా డేటా తీసుకొని ఈ తల్లికి వందనం ప్రతి ఒక్క పిల్లవాడికి ఇంట్లో ఎంతమంది అయితే ఉంటున్నారో అంతమందికి కూడా తల్లికి వందనం వర్తించే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేసి సూపర్ 6లో భాగంగా ఇది ఒక మైలురాయిని తీసుకున్నట్టు కూడా చెప్తుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా అమలు చేస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ ముందుకెళ్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి. రాష్ట్రంలో